హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో, ముందుగా చెప్పినట్లుగానే చరణ్ రాజు గారి అబ్బాయి ఇక్కడ ప్రెజెంట్ మనతో పాటున్నారు. సో, ఆయన ఒక యాక్టర్ అనుకున్నాను నేను ఫస్టు. తమిళ్‌లో గాని, కన్నడలో గాని ఎంట్రీ అనుకున్నాను. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది పైలట్ అని. సో, పైలట్ ఇంటర్వ్యూలో మనం దిట్ట అని మీ అందరికీ తెలుసు. సో, ఇంకొక మంచి పైలట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తున్నాను. చరణ్ రాజు గారి అబ్బాయితో. సో, అసలకి ఆయన యాంబిషన్ యాక్టర్ అవుదామనా? లేకపోతే వాళ్ళ నాన్నగారి యాంబిషన్ అతను పైలట్ అవుదామనా? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఏంటి పైలట్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్స్ ఇది? ఎంతుంటుంది ఫీజు? ఎలా ఉంటుంది అసలు దీనికి ప్రాసెస్? పైలట్ కోసం ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ డన్ ఇట్ 1 year. 1 yearలో ఫుల్ కోర్స్ కంప్లీట్ చేసి లైసెన్స్ దే టుక్ ద జాబ్, దే వెంట్. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ టుక్ 5-6 years. స్టిల్ ఎందుకలా? సో పైలట్ ట్రైనింగ్ కోసం 5 subjects క్లియర్ చేశాను. లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఏవియేషన్, నావిగేషన్ అది డిఫరెంట్. ఏవియేషన్లో మెటరాలజీ, అదో క్లౌడ్ స్టడీ, వెదర్ స్టడీ, ప్లస్ నావిగేషన్, జీపీఎస్, అన్నీ చాలా ఎక్కువ స్టడీస్ ఉన్నాయి. యూ క్లియర్ దాట్ 70% passing 70% passing mark. You clear that, then you have to fly 180 hours plus multi, 185 plus multi. అది ఒక అవర్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో 200 total for India. So 200 hours you fly, like not continuously, like every time you fly, you go for 1 hour, you fly, you come back, you go for 1 hour, 2 hours. సింగిల్ గా వెళ్ళాలా? Solo hours plus dual. Starting లో dual ఉంటుంది. Instructor he'll sit with you, he'll teach you everything. Once you're confident, instructor feels you're confident, they let you go solo. And solo is a requirement. ఓకే. ఈ కోర్స్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. సోలోగా 50 hours. 50 అవర్స్ చేయాలా? 50 hours you need solo hours. Sorry, 100 hours. ఓకే. 100 hours solo. That is mandatory. So you go to Solapur, 4 hours cover అవుతుంది up and down. So అది యాడ్ 200 hours. Once you're done with 200 hours plus the 5 papers clear చేసి మళ్ళీ you can apply for license. You get the license. ఓకే. ఫస్ట్ అంటే డ్యూయల్ వెళ్తారు కాబట్టి ప్రాబ్లం అనిపించదు. మీకు కంపెనీ చాలా ఉంటుంది భయం కాబట్టి. వస్తుంది. సెకండ్ టైం మీరు సింగిల్గా వెళ్ళాలి, సోలోగా వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లై చేసినప్పుడు సింగిల్గా మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఆ టైంలో ఫస్ట్లీ ఎయిర్క్రాఫ్ట్, యూ లుక్ ఎట్ ది ఎయిర్క్రాఫ్ట్, చాలా కండిషన్ బాగాలేదు. బికాస్ పీపుల్ బై సెకండ్, లైక్ ఏవియేషన్ స్కూల్స్, దే బై సెకండ్ హ్యాండ్ ఎయిర్క్రాఫ్ట్స్. ఓకే. Second hand aircraft, they buy it, they work on the engine, they make it run, they release it. First time I saw the aircraft, condition baaledu. So I got scared. Personally, I got scared. I sat in the aircraft, rotate ayindi runway lo. I was sitting full ga ala akkade nunchi sound vastundi, ikkade nunchi sound vastundi. Entra idi mistake ayindi ra, like I'm talking to myself. But then once we taken off, plus afternoon time lo chala heat ఉంటుంది, like around 12:30, 1 o'clock. ఆ టైంలో చాలా హీట్ ఉండేది కదా. అవును. సో అప్పుడు చాలా గస్టీ, లైక్ ఫుల్ విండ్స్ చాలా ఎక్కువ ఉండేది. సో ఐ వెంట్ అరౌండ్ దట్ టైమ్ ఓన్లీ. ఎయిర్క్రాఫ్ట్ ఇలాగా జంప్ అవుతుంది. ఐ వాజ్ లైక్ మేబీ ఐ టుక్ ద రాంగ్ ఫీల్డ్ అని, మేబీ ఐ షుడ్ గో అబ్రాడ్, అలాగే నాకు ఒక ఇదైంది. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టేక్ ఆఫ్ అప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది. ల్యాండింగ్ అప్పుడు ఏంటి? ల్యాండింగ్ అంటే చాలా భయం వచ్చింది. ఓకే. చాలా భయం వచ్చింది. బికాజ్ నార్మలీ యూ సిట్ ఇన్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, అప్పుడు మీరు ల్యాండింగ్ కోసం ఇలాగ వస్తున్నారు కదా. అవును. బట్ యాక్చువల్లీ యూ కమ్ లైక్ దిస్, బట్ యూ వోంట్ ఫీల్ ఇట్. బట్ ఇన్ 2-seater ఎయిర్క్రాఫ్ట్ యూఆర్ ఇన్ ఫ్రంట్. ఓమ్ని వ్యాన్ అలాగనే యూఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఏం లేదు, ఒక ఫ్యాన్ ఉంది అంతే. సో రన్వే అక్కడ ఉంది, ఐ కెన్ సీ ద రన్వే లైక్ దిస్. ఓకే. సో నాకు ఇలాగే ఉంటుంది కంటిన్యూస్గా. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాగా వచ్చింది, మస్తుగా ఆరామ్గా ల్యాండ్ చేసిన. బట్ ఫర్ మీ ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ దిస్ అండ్ ఐ థాట్ యూఆర్ గోనా గో డైరెక్ట్లీ ఇన్సైడ్. ఐ గాట్ వెరీ స్కేర్డ్. ఐమ్ లైక్ ఇప్పుడు ఏంట్రా ఇలాగనే వెళ్తున్నాను ఫుల్గా కంటిన్యూ టిల్ ది ఎండ్. యూ వాజ్ లైక్ దిస్. సో లాస్ట్కి వెళ్ళిపోయి యూ జస్ట్ లెవెల్ అప్, కమ్ స్ట్రైట్, దెన్ ఇలాగనే సిట్ ఆరామ్ సే. బట్ టిల్ దట్ ఫుల్ అప్రోచ్ యూఆర్ లైక్ దిస్ కాన్స్టెంట్లీ. అండ్ చాలా భయం వస్తుంది ఆ టైంలో. బట్ యా, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. దెన్ ఐ స్టార్ట్ గోయింగ్ రెగ్యులర్గా. నెక్స్ట్ ఫ్లైట్, దెన్ దే గివ్ ద కంట్రోల్స్, యూ కెన్ కంట్రోల్ ఇట్. దెన్ యూ లెర్న్ టు ల్యాండింగ్ చేసి మళ్ళీ దెన్ వన్స్ యూర్ డన్, ద ఇన్స్ట్రక్టర్ ఫీల్స్ కాన్ఫిడెంట్, దే లైక్ యూ గో అలోన్. That experience is something different. That I'll never forget in my life. Going alone for the first time. After I've taken off, I was looking around. Evaru ledu.
నేనే అలోన్ హోల్డింగ్ ది ఎయిర్క్రాఫ్ట్ అలోన్ విత్ మై హ్యాండ్ కంట్రోల్ చేసాను. దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. యూజువల్లీ మీరు ఎత్తు నుంచి ఎన్ని కిలోమీటర్స్ లో వెళ్తుంటారండి? Low level in Begumpet, they follow 2,800 feet. ఓకే. Actually, we cannot descend below that. That is a traffic pattern. Our side lo Begumpet airport lo 2,800 le you go, like we follow a pattern. Left hand or right hand we follow a pattern. Depends on the runway you take off from. So throughout we follow 2,800. అక్కడ నుంచి you go somewhere out south of lake. అది లేక్ ఉంటుంది కదా హుస్సేన్ సాగర్, అక్కడ నుంచి ఇంకా సౌత్ వెళ్తున్నారు. సో there's a space అక్కడ గోల్కొండ ఫోర్ట్ అక్కడ ఆ సైడ్. So there we can go to 3,600. But when you're going to Sholapur, Gobur, cross country వెళ్తున్నారు వెస్ట్ సైడ్ లో, there you have to you can choose from 3,000. It's lower level, you can choose anything, 2,800 to we can go up to 10,500. 10,500 feet last for student pilots. ఓకే. Because oxygen అది pressurized లేదు కదా, so that is why we follow 10,500 to be on the safe side. Oxygen problems if you cross that. ఓకే. So allowed limit is 10,500 to the top. ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ ఫ్లై చేసేటప్పుడే చాలా స్కేర్డ్ అయిపోయారని. సో ఆ టైంలో ఒకవేళ మీరు ఫ్లై చేసే టైంలో బాట్స్ వచ్చాయంటే ఏంటి పొజిషన్ మరి? అసలు ఏంటి అప్పుడు పొజిషన్ ఏంటి అసలు? బాట్స్ వస్తే ఏమవుతుంది? బర్డ్ స్ట్రైక్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. మై ఫ్రెండ్ని ఆ టైంలో షీ వాజ్ ఫ్లయింగ్ విత్ అన్ ఇన్స్ట్రక్టర్. అదే నాదుర్గుల్ అన్కంట్రోల్, ఎవరు లేదు, ఏటీసీ లేదు, ఎవరు లేదు. వీ అవర్ సెల్ఫ్ మేనేజ్ ట్రాఫిక్ ఎవ్రీథింగ్. షీ వాజ్ కమింగ్ ఫర్ నావిగేషన్ ఆల్సో. నావిగేషన్ అది ఉంటుంది. వీ ఫాలో లైక్ వీ మేనేజ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ బేగంపేటలో ఏమంటే ఏటీసీ టవర్ ఉన్నాయి. దే విల్ టెల్ us to maintain so much difference. They will tell us to go here, go there. They will see the safety part. But Nadargul uncontrolled. So there we only manage ourselves. So అక్కడ ఏమైందంటే they were coming for approach. I was sitting, I was eating. అప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ నాదే. ఫ్లైట్లో కూర్చొని తినేస్తున్నారు. I was sitting on the గ్రౌండ్లో చైర్లో కూర్చొని I was eating మస్త్ ఆరామ్స్. I was eating. Next was my flight. She was gonna land, come with an instructor. She went with the instructor. 2 people went. She was gonna land and then I was gonna go the same aircraft. నేను వెయిట్ చేస్తున్నా. సో మళ్ళీ వచ్చేసి దే కేమ్ ఫర్ అప్రోచ్. సడన్లీ సమ్ సౌండ్ కేమ్ టప్. ఏంట్రా? I was looking, like runway is there only. I was looking. The aircraft went ऐसे they went, they took off. Again they took off because runway length కమ్మి అయింది కదా. అదే నాదర్గుల్లో 900 meters ని runway length, 1 kilo, less than a kilometer. ఓకే. So you do something over here mistake, you have to go. Otherwise direct down. అక్కడ నుంచి ఒక స్లోప్ ఉంది అక్కడ. సో I saw halfway aircraft shake. They took off. So later I came to know, the instructor told me. The instructor was sitting like this. It was her flight. She was coming for landing. She was controlling everything. So after they came for approach, ఆ టైం ఏమైందంటే బర్డ్ వచ్చింది. బర్డ్ వింగ్లో పెట్టింది. షీఈస్ అన్ యానిమల్ లవర్. దట్ గర్ల్ loves animal. She saw that bird hit the wing ఇలాగా ఉన్నాయి. ఇది టాప్ వింగ్, సెస్నాలో టాప్ వింగ్. యూఆర్ సిట్టింగ్ హియర్. సో షీ saw the bird hitting here. The moment it hit, she left everything. She did this. Control, she left the control. She did this. Instructor suddenly came forward. He held the control somehow. So I'm seeing the aircraft was going like this. So that moment this was happening. Landing time lo. So the instructor was controlling everything. They went back. Then they came back. They landed. Then they told her, you shouldn't do this. Like you shouldn't leave everything. Because you're coming like this. Suddenly you leave the control. You're going to go directly in the runway. సో అది ఒక సైడ్ బాడ్ వచ్చింది కాబట్టి ఓకే. ఈ సైడ్ కూడా వస్తే క్రాష్ అవుతుంది కదా. బట్ వింగ్ లో ఇంజిన్ లో డ్యామేజ్ అయితే ప్రాబ్లం. ఓకే. వింగ్ లో డ్యామేజ్ అయితే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ అ వెరీ బిగ్ బర్డ్, బికాస్ ఆ స్పీడ్ లో ఆబ్వియస్లీ డ్యామేజ్ అవుతుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ గోనా బి అ డెంట్. ఓకే. అండ్ ఇట్స్ అడ్వైజబుల్ ఆఫ్టర్ బర్డ్ స్ట్రైక్ క్విక్లీ కమ్ అండ్ ల్యాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసుకోవచ్చు. ల్యాండ్ చేసి ఇన్స్పెక్ట్ చేయాలి. ఫుల్ కంప్లీట్ ఇన్స్పెక్షన్, బెస్ట్ సేఫ్టీ. మీకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమైనా జరిగాయా ల్యాండింగ్ లో? టచ్ వుడ్ ఏం అలాగా ఆలేదు. బట్ యా వెదర్ ప్రాబ్లం వచ్చింది చాలా.
చాలా ఎలా ఎక్కువ. ఎలాంటి ప్రాబ్లమ్స్? నేను బేగంపేట నుంచి టేక్ ఆఫ్ చేసి నేను నాదర్గుల్ వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఐ వాజ్ డూయింగ్ సర్కిట్స్. అక్కడ ఫుల్ ఫ్రీగా ఉంటుంది, అన్కంట్రోల్, ఆరామ్గా, నో ట్రాఫిక్, నథింగ్. ఐఎమ్ డూయింగ్ మై అవర్స్, బిల్డింగ్ అవర్స్, ఆర్ బిల్డింగ్. మళ్ళీ ఏమైందంటే ఎవ్రీ వన్ ఇస్ రిపోర్టింగ్. సో ఐ మానిటర్ చేస్తున్నాను ఏటీసీ బేగంపేటలో. ఏటీసీ దే ఆర్ టాకింగ్ విత్ పైలట్స్. దే ఆర్ సేయింగ్ కమింగ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్, క్యాన్సిలింగ్ ఫ్లైట్ ప్లాన్, కమింగ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్, అన్నీ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్, డిస్పర్సల్. ఏంట్రా ఇది, ఏం ప్రాబ్లం? దెన్ సమ్మన్ రిపోర్టెడ్ వెదర్ ఓవర్ బేగంపేట్. సో బేగంపేట్ ఇక్కడ ఉంది, నాదర్గుల్ ఇక్కడ ఉంది. ఇది సౌత్, ఇది నార్త్. సో ఐ టుక్ ఆఫ్ ఫ్రమ్ హియర్, ఐ కేమ్ టు నాదర్గుల్. దెన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ ల్యాండింగ్ కోసం. ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ కమింగ్ బ్యాక్. దెన్ సమ్మన్ సెడ్ వెదర్, బికాస్ ఆఫ్ వెదర్. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇక్కడ వెదర్ ఉంది. సో ఐ రిక్వెస్టెడ్, నేను ఐ విల్ ఆల్సో కమ్ బ్యాక్, ఆబ్వియస్లీ సేఫ్టీ ఫస్ట్. No one is responding. They're saying, because that ATC tower is busy with akkada untadi kada traffic. They are busy with them. I am continuously call chestunna, they are not response ledu. And I'm like, ఏంట్రా ఇది, ఏం చేయాలి ఇప్పుడు? Sorry, I was just waiting patiently. Then finally they respond చేశారు. They said, వచ్చే, come back. I am కమ్ going బ్యాక్ అంటే బేగంపేటకి మళ్ళీ? బేగంపేట వచ్చే. ఓకే. So I have to always ask for permission ఓకే. to come back. Once they say okay, then only I can come back. So they said come back. So I'm coming. Suddenly na instructor, he is already flying over there. Instructor నాకు personally call చేసి ఎక్కడ ఉన్నా ఇప్పుడు, he asked me on over the ATC, ఇది over the frequency. I said, sir ఇలాగా నేను వస్తున్నాను ఇప్పుడు. Then he's like, don't come. అక్కడే ల్యాండ్ చేయి, నాదర్గుల్ ల్యాండ్ చేయి, అక్కడే ఉండు, స్టే ఫర్ 1 night, టేక్ హోటల్లో అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వచ్చే. ఎందుకని? ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఏమైంది? ఇట్స్ లైక్ వెదర్ బాగాలేదు. మరి ఎందుకు రమ్మని చెప్పారు మిమ్మల్ని బ్యాక్ మరి? ఏటీసీ, సో ఏటీసీ ఇప్పుడు అన్నీ వస్తున్నారు కదా, ఈవెన్ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఏటీసీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ద పైలట్స్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ ఇది వెదర్ ఓకేనా లేదా, అది our responsibility. If it's very bad, then the ATC will say no. But it was not that bad. It was bad. So by the time I got there, halfway, instructor saw that it's going very bad. So he said, you go back. Okay. But then I still, నేను ATC కాల్ చేసి నేను అక్కడ వస్తా, వెదర్ చూసి మళ్ళీ I'll return back. అలాగే నేను చెప్పాను. ATC is like, why do you want to take risk? ఎవరు ఇన్స్ట్రక్టర్నే చెప్తున్నారు మీకు రావద్దు, రిటర్న్ వెళ్ళిపోండి, మీకు ఎందుకు ఇలాగా ఇంట్రెస్ట్ వచ్చింది? వై డూ యూ వాంట్ టు కమ్ హియర్ అండ్ వేస్ట్ టైమ్ ఓవర్? బై దట్ టైమ్ ద వెదర్ విల్ కమ్ హియర్ ఆల్సో. ఓకే. దెన్ ఐ వాజ్ లైక్, ఓకే సార్, ఐ విల్ గో బ్యాక్. ఐ వెంట్ అండ్ ఐ ల్యాండెడ్. దెన్ లేటర్ నా ఇన్స్ట్రక్టర్ ఒక వీడియో పంపించారు వెదర్ది. ఆఫ్టర్ ల్యాండింగ్ ఇక్కడనే ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ పార్క్ చేసి, ఇక్కడ ఈ పుట్ట చైర్ అండ్ ఈ సైడ్ ఈ టేక్ అ వీడియో, యూ కాన్ సీ ద ఎయిర్క్రాఫ్ట్. ఫుల్ వర్షం, ఫుల్ ఫోర్స్లో, ఎయిర్క్రాఫ్ట్ కూడా కనిపించలేదు, అస్సలు కనిపించలేదు. ఐ సా ద వీడియో, లైక్ అబ్బా, ఇట్స్ గుడ్ ఐ కేమ్ బ్యాక్ బికాస్ ఐ వాస్ గోనా కమ్ అండ్ ల్యాండ్. అంటే మీకు ఫ్రంట్ లో ఏం కనిపించట్లేదు మీకు కూడా? వెన్ యూర్ మూవింగ్ ఇట్ డజంట్ ఫీల్ దట్ బ్యాడ్. ఓకే. వన్స్ యూ స్టాప్, ఇప్పుడు మీరు కార్లో ఫాస్ట్గా వెళ్తున్నారు కదా, ఆ టైంలో అంద వాటర్ డ్రాప్లెట్స్ ఇలాగా వెళ్తుంది, లైక్ ఇఫ్ యూ గో ఫాస్ట్. అలాగనే ఎయిర్క్రాఫ్ట్లో కూడా యూ వోంట్ అండర్స్టాండ్. ప్లస్ ఐ వాజ్ హాఫ్ వే, ఇంకా వెళ్ళిపోయి ట్రాఫిక్ ప్యాటర్న్లో జాయిన్ చేసి మళ్ళీ ఫైనల్స్లో వచ్చి మళ్ళీ ల్యాండ్ చేసి, ఇట్ టేక్స్ టైం. ఆ టైంలో దిస్ వెదర్ కేమ్. అంటే ఇక్కడ ఒక స్మాల్ డౌట్, ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్తా మీరు అన్నట్లుగా కార్ అయితే ఆగిపోతాం, ఫ్లై చేసేటప్పుడు ఫ్లైట్ కూడా మీరు అక్కడే స్టాప్ చేసుకోవచ్చు అలా? లేదు, దిస్ మూమెంట్ ఇస్తూనే ఉండాలి అక్కడ. అవునవును, స్లో అవ్వాలి. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ హెలికాప్టర్ విచ్ ప్రొవైడ్స్ వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది హెలికాప్టర్, సో యూ కెన్ స్టాప్. ఎయిర్ప్లేన్లో ఏమంటే వింగ్స్ డిజైన్ చేశారు. అవును. సో దట్ టైమ్ వింగ్స్ డిజైన్ ఎలాగంటే, బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఫ్లోట్ ఇప్పుడు బర్డ్స్ వితౌట్ మూమెంట్ దే కెనాట్ స్టాప్ అన్లెస్ అండ్ అంటిల్ దే డూయింగ్ దిస్. బట్ ఎయిర్క్రాఫ్ట్ కెనాట్ డూ దిస్, సో దే హ్యావ్ టు కీప్ మూవింగ్. ఈగల్ చూసారు కదా, ఈగల్స్ దే డోంట్ మూవ్ దేర్ వింగ్స్. వెన్ దే నాట్ మూవింగ్ దే హ్యావ్ టు మూవ్. ఓకే. Only unless and until the air is flowing, the aircraft is sustained. If you stop చేసారంటే ఎయిర్ లేదు, the weight will pull you down. Okay, కంప్లీట్గా క్రాష్ అవుతుంది. You will fall down. I mean, there is no way you can stall it. But I mean, you can stall it, but అది స్టాల్ టర్మ్ ఏమంటే స్టాల్.
బేసిక్లీ ఇప్పుడు వెరీ లెస్ ఎయిర్ ఫ్లో అయి మళ్ళీ ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ ఒక స్టాల్ వార్నింగ్ వస్తుంది. దట్ మీన్స్ యువర్ వింగ్ ఇస్ డైయింగ్. దెన్ యూ విల్ డెఫినెట్లీ ఫాల్. సో యూ నీడ్ టు మూవ్ ఫర్ ఏరోప్లేన్ ఆర్ యూ కెన్ గో లిటిల్ స్లో. ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా ఉంటాయా అలాంటి టైంలో? ఎయిర్ బ్యాగ్స్ తెలియదు, నా ఎయిర్క్రాఫ్ట్లో లేదు. పారాషూట్స్ ఏం లేదు. అదే సెకండ్ హ్యాండ్ ఎయిర్క్రాఫ్ట్స్ కదా. పారాషూట్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ అంటే ఒక సేఫ్టీ కోసం? సేఫ్టీ కోసం ఏం లేదు, ఓన్లీ సీట్ బెల్ట్స్. ఇప్పుడు మనం ఫ్లైట్లో కూర్చుంటే కింద పెడతారు కదా ఎయిర్ బ్యాగ్స్, అవన్నీ ఉంటాయి కదా? అవునవును, అది లేదు. అది వాటర్ ల్యాండింగ్ కోసం కదా మోస్ట్లీ. ఇఫ్ వీ వర్ స్టేయింగ్ సమ్వేర్ సీ సైడ్, ఇఫ్ ద ఫ్లైట్ స్కూల్ సీ సైడ్లో అక్కడ ఉంటుందా, దే విల్ ప్రొవైడ్ యూ విత్ దట్.